క్రోధీనామ సంవత్సర రాశి ఫలాలు ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాలు 60లో ఇప్పుడు శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతోంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మీ రాశి ప్రకారం ఆదాయ వ్యయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష. కర్కాటక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవటంలో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కష్ట సమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్పోర్టు, వీసాలు మంజూరవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభదాయకం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మన్కి తెలుసు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుస్తారు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తారు. అంటే లాభం నష్టం రెండూ ఉండవు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించేవారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువన్నమాట. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు.